తన గురువును భక్తిపూర్వకంగా ప్రేమించేవాడు తనకు చెందిన ప్రతిదానిని ఆయనకు అంకితం చేస్తాడు. తన గురువులో సంపూర్ణ లయాన్ని పొంది లోపల, బయట, అంతటా ఎల్లప్పుడూ ఆ గురువునే చూస్తాడు. అదేవిధంగా ఒకటే అయినటువంటి ఆ సత్లో లయాన్ని పొందినవాడే ప్రతిచోట ఆ దైవమే ప్రత్యక్షమైనట్లు చూస్తాడు. ఎందువల్లనంటే అతడి ఆలోచనా ప్రవాహం ప్రతీదీ అసలు దివ్యధారతో కలిసి ఉండిపోవడం వలన సత్తత్వం ప్రతి దాని నుండి వెలువడుతున్నట్లు అనుభూతి చెందుతాడు. సత్తత్వంలో లయం పొందడం అంటే తన స్వవిషయాల గురించి ఏమాత్రం జ్ఞప్తి లేకుండా ఉండటం. తన శరీరం, మనస్సు, ఆత్మ తనలో ఉన్న మరి దేన్ని గురించి అతడికి ఎరుక ఉండకూడదు. నిజానికి అదే అసలైన దివ్యత్వ స్థితి. ఏది ఏమైనప్పటికీ పరిమితులు కొంతవరకు ఉండవచ్చు, అది సహజమే. ఎందువలనంటే వస్తువు చెక్కుచెదరకుండా ఉంచే సంకల్ప క్రియచే ఏర్పడిన గ్రంథి పనిచేస్తూనే ఉంది. అది తొలగించబడినట్లయితే ప్రపంచం తన ఉనికినే పోగొట్టుకుంటుంది. నీ శరీరం ఉండగానే అటువంటి అస్తిత్వ స్థితిని పొందినట్లయితే జీవితంలో అదే స్థితిని నువ్వు అనుభవించటం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఉన్నత స్థాయికి చెందిన యోగి ఆ అంతిమ స్థితికి వచ్చినట్లయితే అతడు దానిని దర్శించటం సాధ్యమవుతుంది. ఏమైనప్పటికీ హృదయ చక్షువుతో చూడని విషయాలను గురించి మాట్లాడటం మిక్కిలి అనుచితం. మొట్టమొదటే అద్వైత సిద్ధాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి వివిధత్వంలో ఏకత్వాన్ని అత్యంత అపరిష్కృత రూపంలో చూస్తాడు. ఆ స్థితిలోకి నిజంగా వచ్చినప్పుడు ఆ ప్రశ్న దానంతట అదే అంతరిస్తుంది. ప్రధానమంత్రి పదవికి రాకుండానే తాను దేశానికి ప్రధానమంత్రినని చెప్పుకోవటం ఎవరికైనా ఎన్నడైనా తగునా?